బలము కలిగి ఉండటం వేరే కదా, బలాన్ని చూపించడం వేరే, తర్వాత బలాన్ని ప్రసిద్ధి చేయటం వేరే. బలం కలిగి ఉండటం ద్వారా ఏమీ లేదు కదా, అంటే ఆహారం తింటూ ఉంటాం, బలం కలిగి ఉంటే మాత్రం ఏం లేదు. పని కలిగి ఉండాలా అని మనం తెలుసుకున్నాం. సో వీ షుడ్ హ్యావ్ వర్క్. పని అనేది దేవుడు మనకు అనుగ్రహించి మనం దాన్ని ఏర్పరచుకోవాలి. పని అనేది ఏర్పరచుకునేది, కల్పించుకోవాలి, చూపించడమ్మా. మనం ఎప్పుడు కూడా మనంతటా మనం కూడా కల్పించుకొని ఆ విధంగా ప్రభు సన్నిధికి వచ్చి ఆ విధంగా పనిని మనం జరిగించి దాసునిగా మనం నిరూపించుకోవాలి. దాసునిగా నిరూపించుకొని చెప్పిన దానికంటే ఎక్కువగా చేసి చెప్పంది కూడా చేసేటట్లుగా ఉన్నప్పుడు అప్పుడు యజమానిగా మనం చూపించగలుగుతాం. చెప్పిందే చేసినంత మట్టికే చేస్తే గొప్పతనం కాదు. ఇంతకుముందు కూడా నేను నా జీవితంలో నేను అప్లై చేసుకుంది. నా జీవితంలో ప్రభు వచ్చి నేను ఒక నిర్ణయం డెసిషన్ తీసుకున్నాను. కొన్ని నిర్ణయాలు తీసుకుంటాం, అంతేగా జీవితంలో నిర్ణయాలు తీసుకుంటాం. ప్రభు మాట వల్లనే నిర్ణయాలు మనం సొంతంగా మనం తీసుకోము. ప్రభు మాట్లాడిన తర్వాత కొన్ని నిర్ణయాలు తీసుకుంటాం, అవునా కదా. నేను ప్రాక్టీస్ చేసింది ఎట్లా అంటే ఘోరంగా డిస్టర్బ్ అవుతుంది, ప్లీజ్ ఆ పైన ఆడుతుంది, నేను అక్కడ ఆడుతున్నాను. గోదేవ్ అక్కడ గుడ్ బాయ్. ఇది చేయొద్దు అమ్మా, ఇది చేయొద్దు అనేది చేయండి. నా హృదయానికి అది చెయ్యొచ్చయ్యా ఏం కాదు అని ప్రభువే చెప్పినా కూడా నేను చేయను. బాగా చేయొద్దు అన్నాం, ఆయనే చెప్పాడు. తిరిగి ఆయన ఏమంటున్నాడు, చేయలే అంటుంటే చేస్తే ఐ ఫీల్ గిల్టీ. ఆయన చేయమన్నా నేను చేయను. ఎందుకు ఏ ఉద్దేశంతో చెప్పిండో నీకేం తెలుసు. నా మీద దయ తెలుసు, ఈడు బతికేటట్టు లేడు, ఈయన ఇది చేయకపోతే కరెక్ట్గా ఆయన ఆలోచనలన్నీ కూడా ఎటు పోతున్నాయి. మళ్ళీ ఆయన పర్మిసివిల్ వేస్తారు లాస్ట్ ఎగ్జామ్. ఏదో ఆయన బాధతో పర్మిసివిల్ తెచ్చిండేమో, బాగా గమనిస్తాడు. కాబట్టి ఆ డెసిషన్స్ వరకు చాలా ఇంపార్టెంట్. పని అడిగి తెలుసుకోవాల్సిన వారు వింటున్నాం. ప్లస్ తీసుకున్న నిర్ణయాలు ఎన్నడూ కూడా వెనుకంచలేదు. అది పర్మిసిబుల్గా మారితే దాని నష్టం అనేది మనము పూడవలేము, దాని నష్టాన్ని మనం పూడవలేము. కాబట్టి ఎన్నడూ కూడా ఆ తప్పైంది ప్రభు అని తిరిగి సన్నిధిలో సరి చేసుకొని ఏదైతే చెప్పిందో అదే మాటను మనము స్థిరపరచుకోవాలి. అటువంటి కాన్సెప్ట్ మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో అప్పుడే మన జీవితంలో మనం ముందుకు సాగగలుగుతాం. అది దేవుడు నాతో మాట్లాడిన మాట చాలా చక్కగా అనిపించింది. సో వన్స్ యూ ఆర్ టేకెన్ ఎ డెసిషన్, కొన్ని డెసిషన్ తీసుకున్న తర్వాత కూడా వద్దు అంటే కూడా నేను చేస్తాను. కానీ డెసిషన్ సో నేను కూడా చాలాసార్లు కొన్ని నిర్ణయాలు తీసుకున్నా, అయినప్పటికీ కూడా ఏం చేస్తాను, నేను కొన్ని బాధతో సరేలే అంట. ఏంటమ్మా, దానివల్ల ఏమైంది, పర్మిసివ్ వస్తుంది. ఎవరికి నష్టం? నాకు కూడా. ఎందుకంటే ఆపి నేనే కదా, వద్దు అనేది నేనే. మళ్ళీ ఏం చేస్తున్నాను, నేను బాధపడి అయ్యో అంటుంటే జరిగింది ఏంటమ్మా అంటే ఐ ఆమ్ చేంజింగ్ మై ఒపీనియన్. అప్పుడు ఏమైందమ్మా, నేను బాధపడాలి, ఎవరైతే పొందుతున్నారో వాళ్ళు బాధపడాల్సింది. అందుకే చాలా జాగ్రత్తగా ఈ సంఘం అమ్మా, ఇది అంచె దినాలు నిలిచిన సంఘం.
దీంట్లో తప్పులు దొరలటానికి వీల్లేదు. ఇది ఫైనల్ స్టెప్స్లో అడుగులు తప్పు అయితే కింద పడిపోతే ఇక వీఆర్ లూజింగ్ ద టార్గెట్. మనం లూజ్ చేసి ఎమ్మటే టక్కని పడిపోద్ది. ఎంట్రన్స్ లేదు. ఈ అంచె దినాల్లో ఇక్కడ ఇన్ని జరుగుతున్నప్పటికీ కూడా, ఇన్ని చేస్తున్నప్పటికీ కూడా ఇంకా మనము ఆ నిర్ణయాల్లో కొంచెం వెనకంజ వేస్తూ ఉంటుండే సహోదరుడా, మనం ముందుకు చేరుకోలేం. మన గమ్యాన్ని మనము చేరుకోలేం. అందుకే జాగ్రత్త. దేవుని నామం బట్టి హెచ్చరిస్తున్నాను. మనం అంతా కూడా ఎలా జీవిస్తున్నాం అనేది మనం ప్రశ్నించుకోవాల్సిన వారు ఉంటున్నాం. తర్వాత దేవుని ప్రేమిస్తున్నారా? ఆర్ యు లవింగ్ గాడ్? దేవుని ప్రేమిస్తున్నాడా? నేను ప్రేమించడం కాదు, ఆయన చెప్పాలి. ఏం చెప్పాలి? ఆయన నన్ను ప్రేమించున్నాడు కనుక అని ఆయన చెప్పాలి. నేను ఆయన తప్పించి 91వ కీర్తనలో ఉన్న మాట ఏంటమ్మా? అతడు నన్ను ప్రేమించున్నాడు కనుక నేను అతన్ని తప్పించాను. ఆ స్టేట్మెంట్ ఆయనది, మంది కాదు. ఈ ప్రేమ అనేది ఇవన్నీ కూడా ఎట్లుంటుందంటే ఇచ్చి పుచ్చుకోవడంలో ఇది ఈ లోక సంబంధం కాదు. అరే వాడు ఒకసారి పిలిచిండు, నేను ఒకసారి పిలవాలి, వాడు ఒకసారి రమ్మను కాబట్టి నేను ఒకసారి రమ్మన్నా, ఇవన్నీ ఇచ్చి పుచ్చుకోలేదు. ఏంటమ్మా? ఇది లోక మర్యాద. మనం ఈ లోక మర్యాదను అనుసరింపక మనం ఏం చేస్తున్నాం? పరలోక మర్యాద వేరే, లోక మర్యాద వేరే. ఎందుకు ఈ లోక మర్యాద మనం జరిగించట్లేదంటే, నేను ఛాన్స్గా ఇట్లనే వాళ్ళని పెళ్లి పిలిస్తే నేను మళ్ళీ నేను పోయి కొన్నిసార్లు చదివిపులు కూడా చదివి అందించాను. పోవడం కూడా నాకు ఇష్టం ఉండదు. నన్ను పిలవద్దు. నేను ఇచ్చినట్టు మళ్ళీ ఆయన్ని పిలవాలి. నేను అది ఒకసారి ఇవ్వలేదు అనుకో, మళ్ళీ ఎప్పుడు పిలవరుగా. పోవాల్సి వస్తే ఏం చేస్తా? అప్పుడు నోరు మూసుకుని కప్చి కూర్చుని. ఏంటంటే మళ్ళీ తిరిగి నన్ను పిలవకుండా. అంటే నా ఉద్దేశం లోక మర్యాద అనేది మనకు వద్దు. లోక మర్యాద ఎందుకు వద్దు అంటే, మనకు ఈ లోకము యోగ్యమైనది కాదు అని ఎవరు చెప్పాలమ్మా? నీవు చెప్పటం కాదు, ప్రభు చెప్పగలగాలి. వీళ్ళకి ఈ లోకము ఏంటమ్మా యోగ్యమైనది కాదు. దే ఆర్ నాట్ ఫిట్ ఇన్ ఈ లోకంలో వీరు సరిపోరు. పోన్లే అన్న ఆయన పని ఆయన చేసుకు ఫ్యాన్ కింద కూర్చున్నాడు. ఏం చేస్తాడు? ఈ లోక మర్యాద కాదు. ఏంటమ్మా? పరలోక మర్యాద ఏంటంటే, ఆయన ఇచ్చాడు, నేను తిరిగి ఆయనకి ఇవ్వాలి. హీ లవ్స్ మీ అండ్ ఐ లవ్ యూ మోర్. అంతగా మనం ఆ యొక్క ప్రేమ చెప్పగలుగుతుందా అనే మాట కూడా జ్ఞాపకం చేసుకో. ఏంటమ్మా? ప్రేమ కూడా ప్రేమకే మాటలు వస్తే ఉన్నది, ప్రేమకు మాట ఉందాం. ప్రేమకే మాటలు వస్తే ప్రేమ ఏముంటుంది? ప్రేమ నన్ను నమ్ముతుందా అనేది మనం నేర్చుకోవాలి. ఏంటమ్మా? ఈజ్ లవ్ బిలీవింగ్ ఇన్ మీ? నా మీద ట్రస్ట్ చేస్తుందా? ప్రేమ నన్ను విశ్వసిస్తుందా? ప్రేమ నా మీద నమ్మకం పెట్టుకుందా? నేను ప్రేమను నమ్ముతున్నానా? ఎవరి ప్రేమ? అవతల ప్రేమ కాదమ్మా, నా ప్రేమ. నేను ప్రేమించిన ప్రేమను నేను నమ్మాలి. ఆ ప్రేమ నన్ను నమ్మాలి. నన్ను నమ్మేంతగా నేను ఆ ప్రేమించగలుగుతున్నానా అనేది మనం ఎప్పుడు కూడా టాలీ చేసుకోవాలి. ప్రేమను నమ్మి నేనేం చేస్తున్నా? ప్రేమ నన్ను దేన్ని బట్టి నమ్ముతున్నది అని మనం ఎప్పుడు కూడా క్లియరెన్స్, అంత క్లియర్ పిక్చర్ మనది ఉండాలి. ప్రతిదీ కూడా క్లియర్ కట్గా ఉండాలి. పరిశుద్ధత కూడా నన్ను నమ్ముతుందా? పరిశుద్ధత నేను అంతగా ప్రేమిస్తున్నానా? పరిశుద్ధత నన్నంతగా ప్రేమిస్తుందా?
పరిశుద్ధతను ఏ విధంగా నేను గౌరవిస్తున్నాను? హౌ ఇస్ దట్? పరిశుద్ధత నా మీద ఎంతగా నమ్మిక ఉంచింది? అన్నీ కూడా ఎప్పటికప్పుడు మనము ఏం చేయాలా? బ్యాలెన్స్ షీట్లో గ్రాఫ్ తీసుకొని ఉదయకాలం గ్రాఫ్ అంటే గంటకి మనము ఆ గ్రాఫ్ అనేది ఒక దిన జీవితంలో ఎన్ని గంటలు ఉన్నా ఎన్ని గంటలు మనం మేల్కొంటే అన్ని గంటలు ఏం చేయాలి? గ్రాఫింగ్ ఈజ్ ఇంపార్టెంట్. ఈ 1 అవర్లో ఇట్లా జరిగింది, సెకండ్ అవర్లో ఇట్లా జరిగింది, థర్డ్ అవర్లో ఇట్లా జరిగింది, ఫోర్త్ అవర్లో కాదు. గంటకి ఏది అక్కడ రీచ్ అవ్వాలి. అలా 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 అక్కడ పైకి వెళ్ళాలి. కానీ సోదరుడు ఆ గ్రాఫ్ అనేది గీసేటట్లు ఉన్నదా? నేను ఆయన ఎంతగా ప్రేమించగలుగుతున్నాను? ఈ ఫెయిత్ మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే దేవుడు మనకి సరే దాని ఆ ఫెయిత్ మా సాయంత్రం అయిందాం, కానీ కొన్ని మాటలు చెప్తాను. ఎందుకంటే మళ్ళీ వెంబటే మనం చివరికి ఏంటంటే మన దేవుడు ఒక టీచింగ్ ఏంటమ్మా, మనల్ని ఒక టీచర్స్గా ఉంచారు. ఏమన్నామా? మనల్ని సంఘాన్ని ఒక బోధించేదిగా, మనల్ని బోధకులుగా ఉంచాడు. అనుకుందాం కదా, నిజమే. వీఆర్ ద టీచర్స్. టీచర్ అంటే ఏంటమ్మా? మీరు ఆలోచించాను. ఏంటి నువ్వు టీచ్ చేసేది? ఏంటమ్మా? అమ్మా ఆయన